హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, అలాగే వాట్సాప్ లింక్ ఉంటుంది. ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. సో మనం 3 స్ట్రాటజీస్ గురించి చెప్పుకుంటున్నాం. అందులో ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటరు, ది ఇండికేటర్ ఒక ప్రాఫిట్ అండ్ లాస్లో మనం చూపించడం జరుగుతుంది. సో ఇది జూలై 24th బై సిగ్నల్ ఇచ్చింది, ఆగస్ట్ 4th సెల్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ మంత్ ఇది ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఏంటో ఒకసారి చూద్దాం. ఈ మంత్ మనకి ఈ ట్రేడ్స్ అనేవి పడడం జరిగింది. సో ఇందులో లాస్ట్ వచ్చినప్పటికి -99 పాయింట్స్ అనేది జూలై 24th వరకు పడిన ట్రేడ్స్లో -99 పాయింట్స్ అనేది లాస్ ఉండటం జరిగింది. సో మనం జూలై 24th నుంచి ఇప్పుడు ఆగస్టు వరకు, ఇది ఆగస్ట్ 4th ఎండ్ అయింది కాబట్టి ఇంకా ఈ ప్రాఫిట్ అనేది మనం ఆగస్ట్ మంత్లో యాడ్ చేయడం జరిగింది. ఇది వచ్చి 868 పాయింట్స్ అనేది ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ఇది సో ఇది ఈక్విటీ కర్వ్, ఇది -868. ఇది ఆగస్టు జూలై 24th వరకు 175 పాయింట్స్ అక్కడ దాకా మనం జూలై మంత్లో వేసాం. తర్వాత ఏమో 868 అనేది ఈ మంత్లో వేసాం. సో దాని గురించి ఆ మంత్ అనేది లాస్ చూపిస్తుంది, లేదంటే అది కూడా ప్రాఫిట్లోనే ఉంటుంది. సో ఈ ఇండికేటరు మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది అనేది ఎప్పటికప్పుడు ఈ ట్రేడ్స్ ఎన్ని పడుతున్నాయి ఏంటి అనేది మనం యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది సిస్టమేటిక్గా మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇది అలాగే కన్వర్జెంట్ ఇండికేటర్, ఇంకో 2 ఇండికేటర్స్ అన్నాం కదా. ఇది బ్లూ ఓసియన్ ఇండికేటరు. సో ఇది కూడా ఈ మంత్ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది అనేది మనం, ఇది ఒక ఈక్విటీ కర్వ్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో మన 14 పాయింట్స్ అనేది మన ఆగస్ట్ 4th బుక్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు -37 -39 పడింది. 2 ట్రేడ్స్ పడినాయి. ఇక్కడ 2 ట్రేడ్స్ పడి మళ్ళీ కంటిన్యూ సెల్ ట్రేడ్ కంటిన్యూ రన్ అవుతుంది. సో దీని పాయింట్స్ అనేది జూలై 24th వరకు అయితే -106 ఉంది. సో ఆగస్టులో వేయడం, అక్కడి నుంచి వచ్చిన ప్రాఫిట్ అంటే ఆగస్టులో వేయడం జరిగింది. సో ఇది మనకి పోయిన 3 months నుంచి అయితే 7000 పాయింట్స్ దాకా ఇవ్వడం జరిగింది. సో అలాగే మన థర్డ్ ఇండికేటర్ వచ్చి ఎవరెస్ట్ ఇండికేటరు. దీని ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇది ఈక్విటీ కర్వ్ అయింది. ఇది కూడా జూలై 24th వరకు జూలైలో వేయడం, తర్వాత ఏమో ఆగస్ట్ 4th నుంచి ఈ మంత్లో వేయడం జరిగింది 773. సో ఇది వచ్చి మనకి జూలైలో 352 పాయింట్స్ అనేది ప్రాఫిట్లో క్లోజ్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ 773 అనేది ఈ నెలలో క్లోజ్ అయింది. సో ఇప్పటి వరకు ఇది 6900 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఈ 3 ఇండికేటర్లు పోయిన మంత్స్లో కూడా వేసి చూపించాం కదా, NS పాయింట్లో. ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటరు మార్చ్ మంత్ ఎంత వచ్చింది, అలాగే ఏప్రిల్, మే, జూన్ ఎంత వచ్చింది పాయింట్స్, ఈ పాయింట్స్ ఇంటూ 65 గడికి ఇది అమౌంట్. అలాగే బ్లూ ఓసియన్ స్ట్రాటజీ మార్చి, ఏప్రిల్, మే, జూను ఇవి. అలాగే ఎవరెస్ట్ ఇండికేటర్ వచ్చి ఇది. ఈ మంత్ జూలై మంత్ లాస్ వచ్చి 99 పాయింట్స్ ఉంది, -6435. బ్లూ ఓసియన్ -106 × 65 -6890 రూపీస్. అలాగే ఇప్పుడు ఎవరెస్ట్ 352 ప్రాఫిట్లో ఉంది కాబట్టి 22,880. సో ఓవరాల్గా చూస్తే ఈ మంత్ కూడా పాజిటివ్. ఈ పోయిన మంత్స్ ఆల్రెడీ ఇచ్చిన మార్చి ఎంత ఎన్ని పాయింట్లు ఇచ్చింది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఆగస్టులో స్టార్టింగ్ ఇది ఎవరెస్ట్ ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటరు, ఇది 868. జూలైలో ఏమో -99. అంతకుముందు జూన్లో 1200, మేలో 800,
ఏప్రిల్లో 2500, మార్చిలో 2600 దాకా ఇవ్వడం జరిగింది. సో జూలైలో ఏంటంటే మనకి జూలై 9th నుంచి జూలై 24th వరకు మనకి సైడ్ వేస్ మార్కెట్ నడిచింది. అక్కడక్కడే ఉంది కాబట్టి ఇదంతా అకామిడేట్గా మనకి 1000 పాయింట్ దాకా లాస్ ఇవ్వడం జరిగింది. ఆ లాస్ అంతా మనకి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపితే మొత్తం లాస్ అంతా కవర్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1135 పాయింట్ లాస్ అయ్యి మళ్ళీ 1135 క్రాస్ అయిపోయింది. ప్రాఫిట్లోకి వచ్చేసింది, రన్ అవుతుంది. సో స్ట్రాటజీ మనం సిస్టమేటిక్గా ఇది ఆప్షన్ బయ్యింగ్కి చేస్తున్నాము. ఎవరికైనా కాపీ ట్రేడింగ్ కావాలన్నా సేమ్ మేము ఆప్షన్ బయ్యింగ్ వచ్చి 1,50,000 దాకా లాసెస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇంకో 50 lakh మనం క్యాపిటల్ కింద పెట్టుకుని 1 lakh పెట్టుకుని మనం ట్రేడ్ చేయగలిగితే ఒక సంవత్సరం పాటు కంటిన్యూగా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2 lakhs వేయాలంటే 2 lakhs, 3 lakhs వేయాలంటే 3 lakhs ఆ టైప్లో పెట్టుకుని మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ మనం ట్రేడింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా మనం మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.